నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సూర్య. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యాఖ్యల చుట్టూ మరోసారి భారీ వివాదం చెలరేగింది. ప్రముఖ ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయనకు అధికారిక నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ నేతల ఫిర్యాదులతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రైవేట్ టీవీ చర్చలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలో జనసేన పార్టీ అగ్రనేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్లు ప్రస్తావించబడినట్లు ఆరోపణలున్నాయి. ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ వ్యాఖ్యలను అమిత్ షా సందర్భంలో చెప్పినట్లు వివాదం మరింత ముదిరింది. ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు ఆధారంగా కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదే సమయంలో సర్పవరం పోలీస్ స్టేషన్ లో కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం బండర్ తాలూకా పోలీస్ స్టేషన్ లోనూ వేరే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసులో కొన్ని మీడియా సంస్థలు, చర్చా కార్యక్రమ నిర్వాహకులు కూడా పక్షాలుగా చేర్చబడినట్లు సమాచారం. దీంతో మొత్తం వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తాను విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా మాట్లాడానని, అది తప్పని తెలుసుకున్నానని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. వివాదానికి ఇరు పక్షాలు ముగింపు పలికినట్లు తెలిపారు. అయితే కేసులు ఇప్పటికే నమోదైన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు హైదరాబాద్ మణికొండలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వడానికి ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన భర్తకు తెలంగాణ పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆయన సతీమణి శ్రీలక్ష్మి వెల్లడించారు. టీవీ చర్చలకు వెళ్లినప్పుడు కూడా పోలీస్ ఎస్కార్ట్ తోనే వెళ్తున్నారని ఆమె తెలిపారు. ఈ మొత్తం పరిణామాలతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసులో దర్యాప్తు ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.